రిటైర్ అయినటువంటి కృష్ణయ్య గారు, ఐలు జాతీయ అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు శంకర్ రాయన్ ప్రసాద్ గారు, దివాకర్ బాబు గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ చట్టం గురించి చాలా పెద్ద డిస్కషన్ నడుస్తూ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరఫున అప్పుడు అధ్యక్షులుగా ఉన్న మా నేత రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా ఒక రిపిటేషన్ మేము పిటిషనర్స్ అడ్వకేట్స్ కమిటీ ఫైల్ చేయలేదు. ఒక 8 బార్ అసోసియేషన్లు, వివిధ సంఘాలు కూడా ఈ చట్టాన్ని రద్దు చేయమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే పెద్ద ఐరనీ ఏంటంటే ఈ చట్టం తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం, అడ్వకేట్ జనరల్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరవుతూ ఈ చట్టాన్ని మేము ఇంప్లిమెంట్ చేయబోట్లేదు కాబట్టి స్టే ఏం అవసరం లేదు, మేమే అండర్టేకింగ్ చేస్తున్నాం అని చెప్పేసి కోర్టుకి ఇవ్వడం జరిగింది. మాకే ఆశ్చర్యం ఇస్తుంది. చట్టం తీసుకొచ్చిన వాళ్ళు, ఇంప్లిమెంట్ చేయాలనుకొని జీవో తీసుకొచ్చిన వాళ్ళు, కానీ కోర్టులోకి వచ్చేసరికి చాలా విచిత్రంగా ఈ చట్టాన్ని మేము ఇంప్లిమెంట్ చేయబోట్లేదు, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేయలేదు, టైటిలింగ్ అథారిటీని డిసైడ్ చేయలేదు, టైటిలింగ్ అథారిటీస్ని అపాయింట్ చేయలేదు కాబట్టి స్టే అవసరం లేదు, కానీ మేమే వాలంటరీగా కోర్టుకి సబ్మిట్ చేస్తూ ఉన్నాం కాబట్టి కోర్టు పర్మిషన్ లేకుండా, లేకపోతే కోర్టుకు తెలియజేయకుండా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి కోర్టుకి మౌఖికంగా సివిల్ కోర్టులు ఈ కేసులు ఎంటర్టైన్ చేస్తున్నాయి. ప్రాపర్టీ డిస్ప్యూట్, ఎనీ ప్రాపర్టీ డిస్ప్యూట్, టైటిల్ డిస్ప్యూట్ ఉన్నటువంటి ఈ సూట్స్ అన్నింటినీ కూడా సివిల్ కోర్ట్స్ ఎంటర్టైన్ చేస్తాం. అప్పటి వరకు ఒక పెద్ద స్టేల్మెంట్ వచ్చింది. చట్టం అమలు కాలేదు, ఇంకా అమల్లోకి తీసుకురాలేదు, టైటిలింగ్ అథారిటీ అపాయింట్ కాలేదని ఒకవైపు ప్రభుత్వం కోర్టులో చెప్తా ఉంటే, ఇంకొక వైపు ఏం జరిగిందంటే సివిల్ కోర్టులు టైటిల్ డిస్ప్యూట్స్ ఇచ్చినటువంటి వాటికి నెంబర్లు ఇవ్వలేదు. ఒక నెల పాటు ఈ స్టేట్మెంట్ కొనసాగింది. చూడండి ఎంత విచిత్రం ఉంది. ప్రభుత్వం ఏమో చట్టం అమలు చేయలేదని చెప్తుంది, కోర్టులో కూడా చెప్పింది రూల్స్ ఫ్రేమ్ చేయలేదాం. అలాగనే ఈ చట్టానికి సంబంధించినటువంటి 2 ఆఫీసర్స్, ముందు టైటిలింగ్ రిజిస్టర్ని మెయింటైన్ చేసే టైటిలింగ్ ఆఫీసర్, అపెలేట్ అథారిటీ, ఈ 2 ఎవరిని అపాయింట్ చేయాలి, ఏం చేయాలి, రూల్స్ ఏంటి, వాళ్ళ పరిమితులు ఏంటి, ఆ రూల్స్లో ఫ్రేమ్ చేయలేదు, అపాయింట్మెంట్ కూడా జరగలేదు కాబట్టి చట్టం అమల్లోకి రాలేదన్నారు. అమల్లోకి రావడానికి జీవో తీసుకొచ్చారు, రూల్స్ ఫ్రేమ్ చేయలేదు, వాళ్ళకే గందరగోళం ఉంది ప్రభుత్వానికి. నా దగ్గరకు వస్తున్నారు, నేను కేసు లేస్తున్నాను, అది వేరే సంగతి. కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే ఎక్కువ డిస్ప్యూట్స్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అన్నీ కూడా ఈ రెవెన్యూ అధికారులు చేసేటువంటి తప్పుల ఫలితంగా, లేకపోతే ప్రభుత్వం వారి మీద చేసే ఒత్తిడి, రాజకీయ నాయకులు వారి మీద చేసేటువంటి ఒత్తిడి, ఎమ్మెల్యేలో లోకల్ లీడర్స్ చేసే ఒత్తిడి ఫలితంగా చాలా గందరగోళ పరిస్థితి రెడీ ఉండదు. ఈ టైటిలింగ్ అథారిటీ లేకపోతే అప్లేట్ అథారిటీ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని ఫాలో అయ్యి, సమన్యాయ సూత్రాలు ఫాలో అయ్యి అడ్జుడికేట్ చేస్తారంట డిస్ప్యూట్స్. కోర్టులో ఎవిడెన్స్ యాక్ట్ని బేస్ చేసుకొని, ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకొని, అనే కొన్ని చట్టాలను బేస్ చేసుకుంటేనే మళ్ళీ అప్పీల్ దగ్గర నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తారు. మరి న్యాయ పరిజ్ఞానం లేనటువంటి కొంత ఉండొచ్చు, రెవెన్యూ అథారిటీస్ కూడా రెవెన్యూ లాస్ మీద బాగానే అథారిటీ ఉండొచ్చు, మనం దాన్ని తీసివేయలేదు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ గెయిన్ సంథింగ్. కానీ న్యాయ పరిజ్ఞానం లేకుండా వాళ్ళకి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, సమన్యాయ సూత్రాలను బేస్ చేసుకొని ఎడ్యుడికేషన్ పవర్స్ ఇస్తే గ్రేవ్ ఇంజస్టిస్ అవుతుంది పార్టీకి. ఇప్పుడు ఇక్కడే ఒక సమస్య వస్తుంది. నేను ముఖ్యమంత్రి గారు కూడా 16,000 గ్రామాల్లో మేము రెవెన్యూ గ్రామాలు ఉంటే 6,000 గ్రామాల్లో సర్వే పూర్తి చేసాం, ఇంకా 10,000 గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలి, ఆ తర్వాత యాక్ట్ అమలు చేస్తాం, మా మీద రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు, మేము ఏదో ల్యాండ్ తీసుకుంటా ఉన్నారు, మేము ల్యాండ్ ఇచ్చేవాళ్ళమే కానీ తీసుకునే వాళ్ళం కాదని ఆయన ఒక సెల్ఫ్ డిఫెన్స్ పెట్టున్నారు. మనకి ఇప్పుడు వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటంటే, కాంపిటెన్సీ ఉన్న జ్యుడిషియల్ సిస్టమ్ని ఇవాల్యుయేట్ చేసి, ఎవిడెన్స్ని ఇవాల్యుయేట్ చేసి, బోత్ పార్టీలకు అవకాశం ఇచ్చి, కాంపిటెన్సీ ఉన్న జ్యుడిషియల్ సిస్టమ్ పరివ్యూ నుంచి కంప్లీట్గా తీసేసి, రెవెన్యూ అథారిటీసు, టైటిలింగ్ అథారిటీసు, గవర్నమెంట్ అపాయింట్ చేసేటువంటి అథారిటీస్ కనుక ఈ పవర్స్ ఇస్తే, రేపు వాళ్ళ మీద రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు వచ్చి అనేక తప్పులు జరిగి ఇంకా 100,000 కేసులు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెబుతున్నాం. ప్రభుత్వం ఏం చెబుతుంది, చాలా డిస్ప్యూట్స్ చేసిన వరకు పేపర్లోనే ఉంటుంది అని ప్రభుత్వమే చెబుతుంది. మరి దీనికి ఇవాళ అనేక రకాలైనటువంటి టెక్నాలజీ వచ్చింది. మనం ఆన్లైన్లో చెక్ చేసుకుంటే మొత్తం భూమి స్వరూపం దగ్గర నుంచి ఇప్పుడు మీరు అమెరికాలో
ఒక టౌన్ చూడాలంటే క్లిక్ చేస్తే మీరు గూగుల్ ఎర్త్లోకి వెళ్ళి ఎంత వండర్ఫుల్గా కనపడుతుంది, భూమి దగ్గర నుంచి బిల్డింగ్ దగ్గర నుంచి బాత్రూమ్ కూడా కనపడుతుంది. అలాంటి సిస్టాన్ని మనం అడాప్ట్ చేసుకొని అక్రమాలు జరపడం చూడాలి ఒకటి. రెండోది ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాస్ట్గా జరిగేటట్టు చూడాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాస్ట్గా జరగాలంటే ఈ దేశంలో న్యాయస్థానాలు సరిపోవు. ఇప్పుడు ఉన్నాయి రెట్టింపు న్యాయమూర్తులు అవసరం, కోర్టులు అవసరం, స్టాఫ్ అవసరం. అది లేదు, అది అపాయింట్ చేయట్లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులకు ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళ దేశాల్లో వస్తున్నటువంటి అంశాలను పరిశీలించి ఒక రిపోర్ట్ ఇది నీతి ఆయోగ్ ప్రణాళిక గతంలో నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఒక మోడల్ బైలాన్ తయారు చేసి రాష్ట్రాలు వీటిని ఫాలో కమ్మని చెప్పేసి అన్ని రాష్ట్రాలు పంపించింది. మహారాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది. చట్టంలో అప్పీలేట్ అథారిటీ ఎవరికి ఇచ్చారా అంటే మళ్ళీ జ్యుడిషియల్ అధికారులకే ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరు, అప్పీలేట్ అథారిటీ రెండు కూడా రెవెన్యూ అధికారులు. కాబట్టి స్క్రూటినీ లేదు, జ్యుడిషియల్ స్క్రూటినీ ఎక్కడా లేదు. జ్యుడిషియల్ స్క్రూటినీ నుంచి దీన్ని మినహాయించిన తర్వాత గ్రేవ్ ఇంజస్టిస్ కాజ్ టు ద పార్టీస్. ఇది ఈరోజు లాయర్లు కానీ లేకపోతే బయట ప్రజానీకం కానీ అప్రహెన్షన్. ఒకవైపు ఏ వివాదం లేని భూమిని వివాదంలో నెట్టడం, వివాదాన్ని పరిష్కరించడానికి రెవెన్యూ అధికారులకి ఎడ్యుకేటింగ్ పవర్స్ ఇవ్వటం, కోర్టుల పర్వ్యూ నుంచి పూర్తిగా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి దీన్ని పర్వ్యూ నుంచి దీన్ని ప్రిక్లూడ్ చేయడం అనేటువంటిది ఈ యాక్ట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నెగిటివ్ పాయింట్స్. సరే, ఇతరత్ర రాజకీయ కారణాల్లో ప్రతిపక్షాలు అధికార పక్షాలు రకరకాల విమర్శ చేసుకుంటారు. అది అంతా మనం పక్కన పెడతాం. రాజ్యాంగబద్ధమైన హక్కుగా ఇచ్చారు. రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుని ప్రజలు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. రెండోది ఇన్కాంపిటెంట్ అధికారుల ముందు దీన్ని ప్లే చేసి జ్యుడిషియల్ స్క్రూటినీ నుంచి రాసుకుంటాడు, భాగస్వామ్యం రాసుకుంటాడు. వీటిలో కొన్ని రిజిస్టర్ కావు, ఫ్యామిలీ అరేంజ్మెంట్ జరుగుతుంది. ఇది జ్యుడిషియల్ స్క్రూటినీకి వస్తుంది. ఈ డాక్యుమెంట్ వెలిడిటీ ఉందా లేదా, వీలునామాకి వెలిడిటీ ఏంటి, లేకపోతే పార్టీషన్ జిస్ట్కి వెలిడిటీ ఏంటి, రిజిస్టర్ డాక్యుమెంట్కి వెలిడిటీ ఏంటి, కాంప్రహెన్సివ్ టైటిల్ ఉందా లేదా అనేటువంటిది ఎవిడెన్స్ యాక్ట్లో డాక్యుమెంటు, అడ్మిసిబిలిటీ, ప్రూఫ్, రెలవెన్సీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తెలియని అధికారికి నువ్వు ల్యాండ్ టైటిల్ డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయమని చెప్పి ఆయనకి ఇస్తే ఆయనకి ఎవిడెన్స్ యాక్ట్ తెలియదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ తెలియదు, కాంట్రాక్ట్ యాక్ట్ తెలియదు. ఈ యాక్ట్లన్నీ తెలియకుండా యాక్టులతో ముడిపడింది, రిజిస్ట్రేషన్ యాక్ట్, స్టాంప్ యాక్ట్ కూడా తెలియదు. ఇది యాక్టులతో ముడిపడి ఉన్నటువంటి సెంట్రల్ యాక్టులతో ముడిపడి ఉన్నటువంటి అంశాన్ని ఈ విధంగా ఎక్స్క్లూడ్ చేయడం అనేది సమర్థనీయం కాదు. కాబట్టి ఆస్తి హక్కు ప్రజలకు ఉన్నటువంటి ప్రీషియస్ రైట్. భారతదేశంలో ఎక్కువ మంది గ్రామ ప్రాంతాల్లో ఉండి వ్యవస్థీకరణ జ్యుడిషియల్ అధికారులకు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో అది లేదు. కాబట్టి ఈ అన్ని అంశాలను పరిశీలించినప్పుడు ఈ యాక్ట్కి చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత లేదు. సెంట్రల్ యాక్ట్స్ అన్నింటినీ తోసిరాదని ఆ యాక్ట్లన్నింటినీ పక్కన పెట్టేసి ఈ కొత్త చట్టాన్ని రూపొందించడం ద్వారా ప్రజలకు భవిష్యత్తు అనేకమైనటువంటి డిస్ప్యూట్స్ ఏర్పడతాయి. టైటిల్ అంటే కేవలం ల్యాండే కాదు, మన ఆస్తుల్లో అన్ని రకాల ఇమ్మూవబుల్ ఆస్తులు అన్నింటినీ కూడా ఈ అథారిటీ డిసైడ్ చేయాలి, వీళ్ళు ఏది ఉన్నా సరే. కాబట్టి ఈ యాక్ట్ని పూర్తిగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా మేము వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడిందని ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు మా కేసులోని ఫేవరబుల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది, ఇంటీరియం ఆర్డర్. కాబట్టి ప్రస్తుతానికైతే యాక్ట్ అమల్లోకైతే రాదు, కానీ భవిష్యత్తులో ఇది అమల్లోకి వచ్చిందంటే దీని రిపర్కేషన్ చాలా దారుణంగా ఉంటాయని చెప్పేసి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ స్పందిస్తాం. నేను గమనించింది దాదాపు గత 20 సంవత్సరాల కాలంగా శాస్త్ర వ్యవస్థ పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ మీద పెత్తనం చెలాయిస్తున్న పరిస్థితి పెరుగుతాం. నేను మొదట సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నప్పుడు ఒక మినిస్టర్ని, కలెక్టర్ని కలవాలంటే ఆ పిఏకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఛాంబర్కి వచ్చి అక్కడ వెయిట్ చేసి కరెక్ట్గా పిలిచినప్పుడు లోపలికి వెళ్ళేవాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మినిస్టర్ యొక్క పిఏ కలెక్టర్కి ఫోన్ చేసి, మినిస్టర్ గారు పలానా గెస్ట్ హౌస్కి వస్తున్నాడు, మీరు వెంటనే మొన్న 4 రోజుల క్రితం చెప్పిన ఫైల్ పట్టుకొని త్వరగా వచ్చి, ఆయన అరగంట కన్నా ఎక్కువసేపు ఉండలేడు అని అంటే ఆయన ఆగమేఘాల మీద ఆ ఫైల్ తీసుకొని అక్కడికి వచ్చి నుంచొని వెయిట్ చేస్తున్న పరిస్థితిని చూశాను. అంటే ఇంత పూర్తిగా అధికార పార్టీలకి ఈ కార్యనిర్వాహక వ్యవస్థ, అది రెవెన్యూ కావచ్చు, లేక ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఎవరైనా పూర్తిగా లొంగిపోయిన పరిస్థితిలో ఈ భూమికున్న హక్కుల్ని, భూమికున్న శాస్త్ర న్యాయం అనేది జరగదనిపిస్తూ ఉంది. కనీసం కొంత న్యాయ వ్యవస్థ రాజకీయ జోక్యానికి కొంత తక్కువగా ఉంది. అలాంటి న్యాయ వ్యవస్థ నుంచి పూర్తిగా తీసేసి
ఈ కొత్త చట్టం ద్వారా స్థానిక రెవెన్యూ అధికారులు గొప్ప చెబితే ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.